నమస్కారం అండి. నా పేరు కలాం సంజయ్ కుమార్. హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు చెప్పే అంశం ఏంటంటే, గత 10 రోజుల నుండి అమెరికా, ఇరాన్ మధ్య చాలా పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఆ యుద్ధంలో ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ కూడా పాపం మరణించడం జరిగింది. ఆ యుద్ధంలో మరణించడం వల్ల చాలా ఆగ్రహంతో ఉన్నారు ఇరాన్ ప్రజలు, ప్రభుత్వం అంతా కూడా. చాలా కోపంగా ఉన్నారు. ఖమేనీ చాలా మంచి వ్యక్తి. ఆయన మత గురువులు, ఇస్లామిక్ మీద పెద్ద లీడరు ఆయన. మంచి పేరున్న వ్యక్తి. వాళ్ళ వంశపరంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా దీంట్లోనే వాళ్ళు ఇస్లామిక్ మీదే వాళ్ళు ఎక్కువ ప్రపంచం అంతా కూడా తెలిసిన విషయమే. కాబట్టే ఇజ్రాయెల్ ఈ అమెరికాకి ఇరాన్ మీద ఎందుకో ఎప్పటి నుంచో కోపంగానే ఉంది. 1980 నుంచి కూడా అమెరికాకి, ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి అసలు పడట్లేదు. ఎందుకు ఇరాన్‌కి ఏందంటే వాళ్ళకి ఆయుధాలు తయారు చేయడంలో, వెపన్లు చేయడంలో వాళ్ళు దిట్ట. వాళ్ళు ఎవరిని కూడా ఎవరికి భయపడరు, ఎవరికి దడవరు. అమెరికాకి, ఇజ్రాయెల్‌కి కోపం ఏందంటే మొదటి నుంచి ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి అసలు పడదు. ఇరాన్ వాళ్ళు ఆయుధాలు తయారు చేయడం ఇజ్రాయెల్‌కి ఏదో ఒక రకమైన వాళ్ళకు భయం అనుకోవాలి, ఏమనుకోవాలి అసలు వాళ్ళిద్దరి మధ్య అసలు పచ్చగడ్డేసే పగ్గరు. దీనికి తోడు ఈయన ఒకడు మన యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఆయన కూడా ఈ ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేయటం. ఇద్దరు కలిసి కూడబడుకొని ఇరాన్ మీద అటాక్ చేయటం. ఇరాన్ మీద అటాక్ చేయడంలో వాళ్ళ కొన్ని మంచి మంచి ప్లేసెస్ అన్ని కూడా డ్యామేజ్ చేయడం, ధ్వంసం చేయడం జరిగింది. వీళ్ళు కూడా తక్కువైన వాళ్ళేం కాదు. ఇరాన్ వాళ్ళు కూడా వాళ్ళ ప్లేస్ల మీద దాడి చేయడంలో ఒక స్కూల్ భవనం నుంచి పిల్లలు ఆయుధం బాంబు పడడం వల్ల 150 సుమారు 200 మంది పిల్లలు కూడా మరణించడం జరిగింది. ఇది చాలా కలిసివేసింది అందరికి కూడా. ఇరాన్ కి అసలు వీళ్ళు మిడిల్ ఈస్ట్ లో ఈ అమెరికాకి కొన్ని కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళ స్నేహపూర్వకంగా కొంతమందితో ఉన్నారు. వాళ్ళు స్నేహంగానే ఉన్నారు ఇప్పుడు కూడా. వాటిల్లో దుబాయ్ ఒకటి, సౌదీ అరేబియా ఒకటి, లెబనాన్, తర్వాత కొన్ని కంట్రీస్, టర్కీ, కొన్ని ఏరియాస్ అన్ని కూడా వీళ్ళకి ప్రాంతాలను కూడా అమెరికాతో కొంచెం సత్సంబంధాలు ఉన్నాయి, రిలేషన్స్ బాగానే ఉన్నాయి. ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక్కలే పోరాడుతున్నారు. వాళ్ళకి చైనా, రష్యా కొంచెం ఇండైరెక్ట్ గా సపోర్ట్ అయితే ఉంది. ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ కాకపోయినా. ఇరాన్ వాళ్ళు చేసిన మన యుద్ధంలో మన దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద బాంబు పట్టడంలో అక్కడ సడన్ గా ఒక్కసారి పేలిపోయింది. ఎయిర్పోర్ట్ లో బాంబు పట్టడం వల్ల మొత్తం ఎయిర్పోర్ట్ బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ వరల్డ్ నెంబర్ 1 ఎయిర్పోర్ట్ అది దుబాయ్. అక్కడ మన ఇండియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు భయప్రాంతులపై భయపడిపోయారు. అప్పటికప్పుడు వాళ్ళని అర్ధరాత్రి సిటిజన్స్, నెటిజన్స్ అందరూ కూడా ఎయిర్పోర్ట్ లో స్తంభిస్తే సరే వాళ్ళకి మొత్తానికి ఏదో ప్రభుత్వమే వాళ్ళకి ఎయిర్పోర్ట్ మనకి హోటల్స్ లో వాళ్ళని అరేంజ్ చేయడం అంతా చేసిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళకి ఫ్లైట్స్ ఇచ్చి ఎవరి కంట్రీలో వాళ్ళకి పంపడం జరిగింది. కాకపోతే చాలా మంది ప్రజలు చాలా మంది చనిపోయారు. ఇరాన్ లో సుమారుగా చాలా మంది చనిపోయారు. వీళ్ళు వేసిన బాంబుల్లో ఈయనకి ఏంటంటే ఈయన నేను చెప్పిందే సినిమాలో చెప్పినట్టుగా నేనే రాజు నేనే మత అంతా ఈయన చెప్పినట్టుగా నడవాలంటాడు ఈయన డొనాల్డ్ ట్రంప్. దాంతోనే అది వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు ఏంది చూసారా అనవసరంగా ఈ యుద్ధం రావడం వల్ల ఎంతమంది ప్రజలు నష్టపోతున్నారో తెలుసా? ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. రేపు పొద్దున ఇప్పటికే ఈ యుద్ధంలో జనానికి ఎప్పుడు ఈ మార్కెట్ ఎలా తయారైందంటే కొంచెం ఏదైనా యుద్ధాలు వస్తే చాలా వాళ్ళు రేట్లు పెంచేస్తున్నారు. ఈ రోజు చూస్తే బంగారం రేటు తులం 1,50,000 అయిపోయింది. ఇప్పుడు ఈయన అంటున్నాడు ఇప్పుడిప్పుడే కాదు ఇంకొక 4-5 వారాల దాకా యుద్ధం ఆగదు అంటున్నాడు. 4-5 వారాలు యుద్ధం అంటే అమెరికా తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతా. అమెరికా పవర్ఫుల్ అందరికి తెలుసది. వీటో పవర్స్ ఉంది. చాలా పవర్ఫుల్ కంట్రీ అని అందరికి తెలుసది. దేశంలో నంబర్ 1 అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయనే పిలిచి సరే ఎందుకు ఇప్పుడు ఇంకా యుద్ధాలు, కొట్టుకోవడాలు, చావటాలు అది చేసుకొని శాంతియుతంగా కూడా పరిష్కారం చేసుకోవచ్చు కదా! శాంతియుతంగా ఎప్పుడైతే పరిష్కరించి ఆయనకే మంచి పేరు వస్తుంది కదా! ఈ యుద్ధం చేయడం వల్ల ఆయనకి బ్యాడ్ వస్తుంది కానీ గుడ్ వస్తుందని నేను అనుకోవట్లే. వేరే దేశంలో అయితే మతస్థు ఇస్లామిక్ కంట్రీస్ చాలా కోపంగా ఉన్నారు అమెరికా మీద. ఇప్పుడు చూడండి రేపు పొద్దున అమెరికాకి ఏమన్నా రేపు ఆయిల్ కావాలంటే సప్లై చేయాలంటే ఈ వేరే కంట్రీ వాళ్ళు ఆయిల్ ఆపేస్తారు. సప్లై చేయనీరు. ఏదైనా సరే వాళ్ళు కొంచెం మనసులో పడిందంటే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఆ ఖమేనీ ఆయన మంచి లీడర్, సుప్రీం లీడర్ ఆయన. సెకండ్ సుప్రీం లీడర్ ఆయన. ఆయన మరణించడం అనేది చాలా ఆగ్రహంగా ఉన్నారు ఇరాన్ వాళ్ళు. ఇరాన్ ప్రభుత్వం, ఇరాన్ ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు అమెరికా మీద. సో చాలా ఇప్పుడు వీళ్ళు కూడా ఇజ్రాయెల్ అంటాడు ఆయన మరణించాడు వాళ్ళే డిక్లేర్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఆయన మరణించాడు, సుప్రీం లీడర్ మరణించాడు అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయడం. మంచి లీడర్ ఆయన. చాలాసార్లు మన కంట్రీకి వచ్చాడు నాకు గుర్తులేదు కానీ మొత్తానికి మంచి లీడర్ ఆయన. సో ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా అయిపోయిందంటే తెల్లవారితో చూస్తే ఇదే భయాలు. మన వాళ్ళు చాలా మంది మన ఇండియన్స్ అంతా కూడా వేరే అటువైపు సౌదీ వెళ్ళారు, దుబాయ్ వెళ్ళారు, అక్కడ ఉద్యోగాలు కానీ అక్కడికి వెళ్ళారు. ఏమవుతుందో మా పిల్లలకి సేఫ్టీగా ఉంటారు తల్లిదండ్రుల ఆందోళనలు, టెన్షన్స్. అమెరికా ఏముంటుంది ఎవరైనా సరే అమెరికన్స్ మిడిల్ ఈస్ట్ లో ఉంటే వెంటనే రిటర్న్ వచ్చేసాయని అమెరికా అంటుంది.
అంటే వాళ్ళ ప్రాణాలకి ఏం కాకూడదు. వేరే మిగతా దేశాల్లో పిల్లలు ఉంటే మరి వాళ్ళ సంగతి ఏంటి మరి? ఇవన్నీ అవసరమా అనేది అమెరికా తలుచుకొని గబుక్కన అమెరికా ప్రెసిడెంటు, ఇజ్రాయెల్ ప్రెసిడెంటు, ఇరాన్ వాళ్ళు ముగ్గురు దేశాలు కూర్చొని ఇప్పటికైనా ఆపేయొచ్చు కదా యుద్ధాన్ని. యుద్ధం ఆపేస్తే ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు కదా! అనవసరంగా ప్రజలు నష్టపోతున్నారు కదా! కట్టుకున్న భవనాలు కూల్చేస్తున్నారు. ఒకసారిగా కట్టడం కష్టం, కూల్చడం ఎంత 2 నిమిషాల్లో కూల్చేయొచ్చు. అలాంటిది బ్రహ్మాండమైన దుబాయ్ నిజంగా నాకు చాలా కలిచివేసింది నాకైతే ఆ దుబాయ్ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్ అవ్వటం. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ఎంత బ్రహ్మాండం వరల్డ్‌లో నంబర్ 1 ఎయిర్‌పోర్ట్ అది. ఆ ఎయిర్‌పోర్ట్ మీద దాడి అక్కడ మన వాళ్ళు ఇండియన్స్ ఉన్నారట అక్కడ ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఆ టైంలో. సెలబ్రిటీసే ఉన్నారంట. వాళ్ళు భయపడిపోయారు ఏంటని. దేవుడి దయ వల్ల మన వాళ్ళకి ఎవరికీ సెలబ్రిటీస్ ఏం కాలేదు. ఎవరికీ కాకూడదు. మనకేందిగా ఏ ప్రజలు అందరూ ప్రజలే. అందరూ మనుషులే. ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఈ యుద్ధాన్ని ఇక్కడితోనైనా ఆపేస్తే బావుంటుందని నేను కోరుకుంటున్నా. మన భారత ప్రధానమంత్రి గారు గూడా కనీసం ఆయన గూడా కొంచెం ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి, ఈ ట్రంప్ గారితో ఏమన్నా మాట్లాడి, ఆయన ప్రయత్నాలైతే ఎప్పుడు చేస్తూనే ఉంటాడాయన. యుద్ధాలు, గొడవలు కాకుండా ప్రయత్నాలైతే ఆయన చేస్తూనే ఉన్నాడాయన. కాకపోతే లేట్‌గా అయినా ట్రంప్ గారు నేను చెప్పిందే వేదవాకు అంటుండగాయన. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆల్రెడీ 10 రోజులు అయిపోయింది. ఆయన అంటున్నాడు ఇంకా 4 వారాలు అవ్వచ్చు. లేకపోతే సెప్టెంబర్ దాకా ఈ యుద్ధం ఆగే ప్రసక్తి లేదంటాడు. ఇప్పుడు ఏంటి వీళ్ళకి అణుబాంబులు తయారు చేస్తున్నారు ఇరాన్ వాళ్ళ దగ్గర. వాళ్ళంటారు మా దగ్గర బ్రహ్మాండమైన సఫిషియెంట్ బాంబున్నాయి. మా దగ్గర బ్రహ్మాండమైన డ్రోన్స్ ఉన్నాయి. మేము వాడతాం. మేము తగ్గేదే లేని సినిమా డైలాగులు మేము తగ్గం అంటున్నారు వాళ్ళు. ఆయన తగ్గనంటున్నాడు. వీళ్ళు తగ్గని. నష్టపోయేది ఎవరు? ప్రజలే కదా! నష్టపోయేది ప్రజలు, ఆస్తులు. దానివల్ల రేపొద్దున ప్రభావం పడేది ఎవరి మీద? మిడిల్ క్లాస్ మాలాంటి మధ్యతరగతి వాళ్ళ మీదే ప్రభావం పడతది. రేపు ఏదైనా రేట్లు పెంచేస్తారు. అన్ని రకాలుగా రేట్లు పెరిగిపోతాయి. సో, ఈ యుద్ధం అనేది ఒకప్పుడు ఉండి ఇప్పుడు ఆపేసేయాలి. ఇక టెక్నాలజీ డెవలప్ అయింది. ప్రతి చోట మరి వాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ మీద పోటీ పడండి. మీరు అది డెవలప్ చేస్తే, మేము ఇది డెవలప్ చేస్తాం. మీకంటే మేము గొప్ప. అలా టెక్నాలజీ మీద ఛాలెంజ్ చేసుకొని అది చేస్తే బాగుంటుంది గానీ, ఈ యుద్ధం చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని నేను అనుకుంటున్నా. అనవసరంగా ఇప్పటికైనా ఆపేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం.